దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడి ఆయన రెక్కల నీడలో కాచి బలపరిచిన దేవదేవునికి ఏమిచ్చిన కొద్దివే అయి ఉంటుంది. కనుక మనం ప్రభు యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థనా పరుల వలె ఆయన విజ్ఞాపనను చేసేవారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. గమనిద్దాం, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. మరొక సమయములో నీ పాదములు ఎదుట చేరి స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము మాకు అందరికి దయచేసి మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుండగా దేవా, నీ ఆత్మ నడిపింపును, నీ సహాయం దయచేయండి. నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభా, నా మాటలు ఎవరు వినరు. కనుక నీ ఆత్మ చేత నీ బిడ్డలందరినీ బలపరిచి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ప్రియులరా, మరి సుమారు 19 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్న అపోస్తులు కార్యంలో నుండి భక్తుడైన అపోస్తుడైన పౌలు మొదటి గ్రంథంలోని ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా విశ్లేషణ చేసినప్పుడు అతను చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. కనుక మనం ఒకసారి వాక్యం చదువుతున్నప్పుడు ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులు తన యొద్దకు పిలిచి హెచ్చరించిన ఎడల వారు సెలవు పుచ్చుకుని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరును. ఆ ప్రదేశము సంచరించి పెంకు మాటలంటే కడుగ్గా మాట్లాడడం, సీరియస్గా మాట్లాడటం, వారిని హెచ్చరించి వారు మరి ఇంకొక గ్రామానికి వెళ్ళటం అపోస్తలుడైన పౌలు చేసిన పని. అతడు 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవెళ్ళని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదగా తిరిగి రావాలని నిశ్చయించుకొనిచున్నాడు. అంటే ఈ మాసిదోనియాలో ఎటువంటిదంటే స్వార్థపూరితమైన మనుషులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు యూదులైనప్పటికీ, క్రైస్తవ యొక్క కుటుంబాల్లో పెరిగినప్పటికీ, మోసే ధర్మశాస్త్రం తెలుసున్నప్పటికీ వాళ్ళు చేసే పనులు ఎలాంటి అంటే స్వార్థమైన పనులు, అనేకమైన విషయాల్లో చాలా దారుణంగా ప్రవర్తించే మనుషులు అంటే వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి, చాలా ఆలోచనకు అర్థం కాదు, అంత దారుణంగా వీరు ఉంటారనేది లేఖనం చెప్తుంది ప్రియుల. అయితే ఈ మాసిదోనియ నుంచి ఆయన తిరిగి, అంటే అక్కడ యూదులైన వారు ఈయన పట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి తెలుసు, అక్కడ యేసుప్రభుని ఎక్కడైతే పట్టుకున్నారో అదే స్థలంలోకి ఇతడు కూడా వెళ్ళాలి. యేసుప్రభు రీతిగానే ఇతడు మరణించాడు, నాకు మరణము జరుగుతుందని గ్రహించాడు. అంటే యేసుప్రభు ఏమంటే తన తల్లి గర్భము నుండి ఏర్పరచుకున్నవాడా? ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తల్లి యందు గర్భమునందు ఏర్పరచినవాడా అంటే కొందరు కాదని, కొందరు అవునని. ఇది రకంగా మనం మరి ఏర్పరచుకున్నవాడైతే అన్ని వేల మందిని ఎందుకు ఓసుకోత కోసాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కొందరైతే అపోస్తుడైన పౌలు విషయము తెలుసుకున్నాక అతడు మరి ఎంతగా మార్పు చెందాడు, ఎంత వేగంగా మార్పు చెందాడు అనే విషయంను మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్లో ప్రథముడుగా మారిపోయాడు అపోస్తుడైన పౌలు. శిష్యులు నడిచినట్టు నడవలేదు. ఆనాడు కాలంలో యేసు ప్రభు కాలంలో ఇతడు ఉన్నాడు, కానీ యేసు ప్రభుని ఆనాడు వ్యతిరేకించేవాడు పౌలు గారు సౌలు గారు ఎదిరించేవాడు. పౌలు గారు వ్యతిరేకించినప్పుడు యేసు ప్రభు తన కారము ముగించుకుని మరి పరలోకం వెళ్ళిపోయినప్పుడు అయితే ఇక్కడ సౌలు గారును పట్టుకుంటాం మొదలుపెట్టాడు. అంటే చాలామంది అన్న రీతిగా కాకుండా ఈ రోజుల్లో తల్లి గర్భమందు నియమించబడిన వాడు అన్ని సంవత్సరాలు అంతమందిని చంపితేనే కానీ దేవుడు ఏర్పరచుకోలేదా? ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక అనుకోవచ్చు. కాదండి ప్రియులరా, అపవాదికి లోబడిన మనుషులు ఎలాగూ అంటే తల్లి గర్భమునందు ఏర్పడిన వారు చేసే పనుల కంటే తల్లి గర్భములో ఏర్పడకుండా అప్పటికప్పుడు దేవుడు ఏర్పరచుకుంటే చేసిన వారి పనులు ఎలాగుంటాయనేది మనం గమనించగలం. కానీ తల్లి అందుయే కదా ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ జన్మించాలి. దేవుడు అనుగ్రహిస్తేనే కదా పౌలైనా సౌలైనా పేతురైనా యోహాను గారైనా మరి అందరు ఎవరైనా కూడా దేవుని ఏర్పాటు ద్వారా వారికి కలిగిన తల్లిదండ్రుల ద్వారానే భూమి మీదకి తెచ్చినవాడు. ఇదంతా మనం ఒక ప్రణాళికతో జరిగింది. అదే యేసు ప్రభు తన సమయం వచ్చినట్టుకి పౌలు గారి వయసు సుమారు 30 సంవత్సరాలంట. ప్రభు కనపడి మాట్లాడినప్పుడు మంచి బలమైన వ్యక్తి అతను. ప్రియులు అప్పటికే కొన్ని సంవత్సరాలు ప్రభు పరలోకం వెళ్ళటం జరిగింది. అయితే ప్రియులు ఇక్కడ మనం గమనించాలి, ఈ మాసిదోనియాకు వెళ్ళుచు తిరిగి వచ్చుచున్నప్పుడు ఈయన చేసే పౌలు కుమారుడు భార్య పట్టణస్థుడైన సపుత్రుడును తెస్సలోనికీయులకును ఇక్కడ అంటే దెస్సలోనికీయులోను ఆయన సెకంద్రుడు అయిన దెర్బే పట్టణమస్తుడైన గాయేను తిమోతియును ఆసియా దేశస్థుడైన తుకుతీకు తోఫేమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి తోయలో మా కొరకు కనిపెట్టుకునుడని పులియన రొట్టెల దినముయంద తర్వాత పులిల రొట్టెని దినముల తర్వాత మేము వాడవెక్కి వచ్చుదమని పిలిపి విడిచి 5 దినములలో తోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపి తిని ఆదివారమున రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు హెచ్చరించు మాట్లాడుచు మేమే కూడి ఉన్న మేడగదులు అనేక దీపములుండెను. అప్పుడు ఆయనకు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలా సేపు ప్రకాశించుచుండగా నిద్రాభారము కలిగి జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయినని వాడిని ఎత్తబడిను. అంటే ఇక్కడ ప్రియులారా పౌలు గారు ఎందుకు అంత ఆత్మరూపుడై ఉన్నాడు కాబట్టి అన్ని గంటలు మాట్లాడగలడు. ఆత్మకు లోబడ్డాడు కాబట్టి అన్ని గంటలు మాట్లాడగలిగి ఉన్నాడు. ఆత్మకు లోబడకపోతే ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడలేరు. గనుక మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఆత్మకు లోబడ్డాడు కాబట్టి ప్రభు పనిని బలముగా చేయగలిగి ఉన్నాడు. ఏమంటే తల్లి గర్భమందు నియమించబడ్డాడా లేదా అని తర్వాత సంగతి చూసుకుంటే ఆ లెక్కను తర్వాత మనం లెక్కేసుకుంటే ప్రభు ఏర్పరచుకున్న తర్వాత పౌలు చేసిన పనులు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదని మనకు కనబడుతుంది. ఇక్కడ కొందరు వ్యక్తులు మాత్రమే బాగా ప్రాముఖ్యమైన వ్యక్తులు కనపడతారు. మొదట ఏమండి అబ్రహాము, తర్వాత ఏమండి కొద్దో గొప్ప చేసిన యేసేబు, తర్వాత యాకోబు, తర్వాత యాకోబు తర్వాత యేసేబు, వీరందరూ కూడా ఆరాకొరాగా చేసిన వారే. కానీ ఇక్కడ అబ్రహాము తర్వాత భయంకరంగా అనేక రీతిలుగా దేవునికి ఇష్టడుగా మారింది ఎవరంటే దావీదు గారు. తర్వాత కాలంలో చాలామంది వచ్చారు, ఏలీ గారు వచ్చారు, ఎలీషా గారు వచ్చారు. వారి కాలంతో పాటు ప్రయాణం చేసిన వారు. కానీ ఇక్కడ కాలానికి వ్యతిరేకంగా వెళ్ళారు. కాలానికి వ్యతిరేకంగా నడిచిన వారు ఎవరంటే
ఏమండి యోహాను గారు, మరి అపోస్తులైన పౌలు, ఇక్కడ క్షమించండి, అపోస్తులైన పౌలు గారు మరి ఈ రకంగా చేసినవాడు. కానీ వీరందరిలో ప్రాముఖ్యమైన వ్యక్తి కొత్త నిబంధనల గ్రంథంలో వచ్చేటికి అపోస్తులైన పౌలే దేవుని దృష్టికి తేటగాను, ఏమంటే నీతిమంతుడుగా కాకపోయినా తేటగా ఆత్మకు లోబడిని వ్యక్తిగా, ఆత్మకు లోబడి శక్తికి లోబడిన వాడని ప్రభు గ్రహించి అతను లోబర్చుకున్నాడు. ప్రియులరా, మనం చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగో ఆలోచిస్తామంటే చాలామంది చాలా రకాలుగా అనేకమైన విధములు కలిగి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, పౌలు గారు ఎంతగా దేవుని యొక్క ఆత్మకు లోబడ్డాడు, ఎంతగా దేవుని ఆత్మకు ఆకర్షించబడ్డాడు, ఎంతగా దేవుని ఆత్మకు లోబడి జీవించాడు, ఎంతగా దేవుని ఆత్మ పనులు న్యాయముగా ధర్మంగా నిర్వర్తించాడు అనేది మనం గ్రహించాలి. అందరూ బోధించారు. పౌలు గారి కంటే ముందు, పౌలు గారి తర్వాత కూడా మాట్లాడిన వారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంచుకున్న రీతిని న్యాయముగా ధర్మముగా నెరవేర్చిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అతడు అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు ఎంచుకున్న అబ్రహాము చేశారు, అలాగే దావీదు కూడా అదే రీతిని చేశాడు. ప్రియులారా, అబ్రహాము దేవుడు బయటికి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్న అదే రీతి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తర్వాత కాలం చాలా మంది వచ్చారు, కానీ వారు అంతంత మాత్రమే విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. కానీ దావీదు వలె వారు చేయలేకపోయారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చేయుచున్నది ఎవరు ఈ లోకములో చేయలేదండి. అందుకే ప్రియులారా, మనం గమనించాలి, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మకు లోబడి మాటలు వింటున్నారు. కాబట్టి అతడు నిద్రలో పడి, దేవుడు అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మ, అంటే పౌల్లో ఉన్న ఆత్మ ఏ కార్యము చేయబోతుందో ఒక సూచక్రియ చేయగలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ మరి చూడండి, యవనస్తుడు మరి చాలా మధ్యరాత్రి వల్ల నిద్రలోకి వెళ్ళి జారి పడిపోయాడు. 3 ఫ్లోర్లు పైనుంచి పడినవాడు ఉంటాడా? చనిపోయాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణంలోనే ఉన్నదని వారితో అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. వారు ప్రియులరా, ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వాడు విశేషమైన బాధ కలిగినప్పుడు మేము ముందుగానే వాడు ఎక్కి, అంటే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చేసిన ప్రార్థన, పరిశుద్ధాత్మ చేసిన క్రియ ఆ యవనస్తుడులో, ఆ సంఘంలో, ఆ యొక్క ఆ మస్తయనులో కనపడుతున్న క్రియలు మనం చూడాలి. అందుకే మనం ఎవరింటికి వెళ్ళామని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎంతగా పని చేయించున్నాడు, ఎవరి ఇంటికి వెళ్ళి ఎంత కానువ తెచ్చుకున్నామనేది కాదండి. అక్కడ దేవుడు వారిని ఎంతగా ఏర్పరచుకున్నాడు, దేవునికి ఎంతగా లోబడుతున్నారు వాళ్ళు, అది మనం చూడాలి. వాళ్ళు ఏం పెట్టారా, వాళ్ళు మనం గౌరవించారా, వాళ్ళు అది చేశారా ఇది చేశారంటే కాదు. ప్రియులరా, మనము ఒక విశ్వాసుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు గౌరవ మర్యాదల తర్వాత సంగతి, దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు, ఎందుకు వారికి ప్రేరేపణ కలిగించాడు, ఎందుకు వారు వచ్చారు, వారు ఏమి చేయించున్నారు, అది వీళ్ళు అంతరాత్మక నువ్వు ఏదైతే ఊహించుకున్నావో, కనీసం కాఫీ అని ఇస్తారంటావా, కనీసం కాళ్ళకు నీళ్ళైన ఇస్తారంటావా, కనీసం మనం ఉండటానికి చోటైన ఇస్తారంటావా అనుకుని తలస్తారు అనుకుంటాడు సేవకుడు. కానీ దానికంటే ఇతడు చేయకుండానే చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యగారు ప్రార్థన టైం అయినా కానీ, అయ్యగారు ఇది తినండి, అయ్యగారు అది తాగండి అని వారి అంతరాత్మ తలంపులు దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి అందుకనే శరీర వైపు, ఆహార వైపు చూస్తే దేవుని పని చేయలేవు. కానీ దేవుని వైపు చూసి శరీరం వైపు చూడకుండా చేస్తే శరీరం దేవుడు బలపరుచుకుంటాడు, ఆత్మను బలపరచు. అదే శరీరం వైపు చూసేవారులారా, మీరు నా యొద్దకు వచ్చినా కానీ నిలవలేరన్నాడు ప్రభు. కాబట్టి శరీరం వైపు కాదు, ఆత్మ వైపు చూడాలి. ఇక్కడ పౌలు గారు ఆత్మ వైపు చూసి ప్రయాణం చేస్తున్నాడు, మనుషుల వైపు చూసి కాదు, మానవుల వైపు చూసి కాదు, దేవుని పని వైపు చూసి పరిగెడుతున్నాడు. కాబట్టి దేవుడు పౌలు గారు ఎలాగ వాడుకుంటున్నాడు, ఇక్కడ మాసిదోనియ నుండి
వాడు ఎక్కి బయలుదేరుతున్నప్పుడు ఎక్కించుకునే వాళ్ళని అక్కడికి వెళ్ళింది. తాను కార్యముకు చూడలేక అతడు తాను కార్యముకు సమయముకు వెళ్ళవలనని తన ప్రకారముగా నియమించి ఉండేను. అసలు అతను మాతో కలుసుకున్నప్పుడు మేమతని తీసుకుని మితిలేనికి వచ్చేది. అతడు నుండి వెళ్ళి మరునాడు కియోసును ఎదురుగా వచ్చేది. మరునాడు సమోసుకు చేరి ఆ మరునాడు మివెత్తుకు వచ్చేది. సాధ్యమైతే పెంతుకొస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండ గనుక అతడు ఆశయలో ఆహారము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకునిచుండు. నేను అతడు మిలేకు నుండి దర్శనకు వచ్చి వర్తమానం పంపి, ఇక్కడ చూడండి, అతడు సెలేకు వచ్చి వర్తమానం పంపించి పెద్దలను పిలిపించి, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్యను ఎలా నడుచుకుంటునో మీరు ఎరుగుదురి. యూదులు కుట్రనందున నాకు శోధన సంభవించునని కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వేరే భావముతో ఇలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను మరియు ప్రయోజనకరం. అంటే ప్రియులరా, ఇక్కడ మనం గమనించాలి. ఈ 19వ వచనంలో ఇక్కడ మరి పౌలు గారు దేవుడు తన కాలాన్ని సమీపించాడో, ప్రభు ఎలాగైతే త్వరపడ్డాడో, ఆ 3.5 సంవత్సరాలు ప్రభు ఏ రీతిగా ఎంత వేగంగా ప్రజల మధ్యకి వెళ్ళాడో మనం అనుకోవచ్చు. ప్రభు ఇంకా కొన్ని దినాలు ఉండొచ్చు కదా అని చాలామంది అనుకున్నారు ఆనాడు కాలంలో. కానీ దేవుడు చేసిన కార్యము ఎంతవరకు ఏర్పరచడం అంతవరకే చేయాలి. 3.5 సంవత్సరాలు. ఈ పౌలు గారు కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిచయం చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది యెరూషలేముకి వెళ్ళమని. కాబట్టి పౌలు గారు ఇంకా ఆత్మకు లోబడి పనిచేస్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఈ పట్టణాలు సంఘాలు దర్శించినప్పటికీ తన ఆలోచన ఎక్కడుందని యెరూషలేము వైపే ఉంది. దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు, ఎందుకు ఇంత త్వరపెడుతున్నాడు అని ఆత్మకు లోబడిన వారికి తెలుసు. దేవుడు ఆత్మకు లోబడిన వారు ఆత్మ ఎందుకు తొందరపడుతుందో, అక్కడ నీ మాటలు నీ ప్రార్థన ఎంత అవసరం ఉందో ఆ గ్రామానికి ఆ పట్టణానికి అని మనం ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారు ఆలోచించాడు కాబట్టి ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని దర్శించగలిగాడు. ఈరోజు మనం దర్శించమంటే వాళ్ళు ఏమిస్తారు, మనకేమిస్తారు, అదే నువ్వు వస్తే ఏమి తెస్తావు, నాకు నేను వస్తే నీకేమి ఇవ్వాలనే మాటలు అడుగుతున్నారు ఈరోజు. నువ్వు వస్తే నాకేమి తెస్తావు, నేను వస్తే నాకేమి ఇస్తావు అనే మాటల్లో ఈనాడు చాలా మంది కూడా మాట్లాడుతున్నారు ప్రియులారా. ఎందుకంటే చాలా మంది అదే రీతిగా ప్రవర్తించేవారు కూడా లేకపోలేదు ప్రియులారా. కానీ ఇక్కడ పౌలు గారు మాత్రం లోకం వైపు చూడలేదండి. ప్రభు ఏవైతే చేశాడో, ప్రభు ఎలాగైతే జీవించాడో అలాగ జీవించడానికి ప్రయత్నం చేశాడు పౌలు గారు. ఈనాడు పౌలు గారి గురించి చెప్పుకుంటున్నామంటే మనము ఒకసారి ఆలోచించాలి. పౌలు గారి పేరును ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనం ఇలా పౌలు గారి గురించి నాయబట్టికి నేను కూడా పౌలు గారి గురించి, పౌలు గారు క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు అనుకోవచ్చు ప్రియులారా. కానీ దేవుడు పట్టుకున్నాక ఎన్ని ఆత్మలను, ఎన్ని ప్రాణాలైతే తీశాడో అన్ని ప్రాణాలను పరలోకం చేరిన తర్వాత ఆయన మరలా ఈ భూలోకం తిరిగి వెళ్ళాడంట. ఇది భక్తులైన వారు చెప్పారు. పౌలు గారు ఎన్ని ఆత్మలు, ఎన్ని ప్రాణాలైతే తీశారో, వారి స్నేహితులు ఎంతమంది ప్రాణాలు తీశారో వారి ఆత్మలంట పౌలు గారి యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాయంట. ఎందుకని పరలోకంలో వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అతను ఆజ్ఞ ఇస్తే, అతను క్షమాపణ కోరుకుంటేనే తప్ప ఈ ఆత్మకు ఈ భూలోకం విడుదల దొరకదు. అటువంటి ప్రార్థన పౌలు గారు బ్రతుకున్న వాళ్ళకి, తన చేత మరణించబడిన వారికి కూడా పౌలు గారు ప్రార్థన చేసుకుంటూ మరి ముఖ్యంగా 3 రకాలుగా అతను మరి చాలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. మొదటిది దేవుని ఆత్మకు లోబడటం, 2 చూడండి ఈ ఆత్మల నిమిత్తం ప్రార్థన చేయటం, 3 ఈ బ్రతుకున్న వాళ్ళకి దేవుని పరలోక గురించి చెప్పడం. ఈ 3 బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి. కానీ పౌలు గారు
పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ప్రభు ఆత్మను పొంది ఉన్నాడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. ఈనాడు మనము కూడా చేయగలం. భార్య బిడ్డలను పౌలు గారు వివాహం చేసుకోలేదు కాబట్టి ఇక్కడ కుటుంబం ఉంది, కానీ దేవుని పని నిమిత్తం ఎక్కడ కూడా వచనంలో పౌలు గారు పిల్లలు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారని ఎక్కడ కూడా నాకు కనపడలేదు. బట్ మీకు కనపడితే నాకు కామెంట్లో పెట్టచ్చు, నేను దాన్ని మరొకసారి పరిశీలన చేస్తాను. దానికి ప్రియులారా, ఇక్కడ పౌలు గారి యొక్క ఆత్మ ఏ రకంగా దేవునిని వెంబడించింది? పౌలు గారు ఆత్మ దేవునిని వెంబడించినప్పుడు, దేవుని ఆత్మ పౌలు గారిని వెంబడించినప్పుడు ఈ రెండు యొక్క ఆత్మల యొక్క సంభాషణ పౌలు గారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగాడు. ఈనాడు మనము అటువంటి ఆలోచన కలిగి హ్యాండిల్ చేయగలుగుతున్నామా? దేవుడు ఒక కార్యం చేస్తే మనల్ని మించిన వాడు బో ఇంకా తీసుకోండి ఫలాని గారు అని మరి బిరుదులు, అంటే ఫలాని పాస్టర్ గారు ఆయన ఇటువంటి స్వస్థతలు చేయగలండి పేపర్లు వేసుకుని మరి వెల్లడ చేసుకుంటారే, దేవుడికి తెలియదా? వెల్లడ చేసుకోక్కర్లా, దేవుడే అల్లడి చేస్తాడు. నీ ప్రార్థన ఏ కుటుంబకు అవసరమో, నీ ప్రార్థన ఏ ఇంటికి అవసరమో, నీ ప్రార్థన ఏ మనిషికి అవసరమో, నీ ప్రార్థన ఏ గ్రామానికి అవసరమో, నీ ప్రార్థన ఏ దేశానికి అవసరమో నడిపించిన దేవుడు నువ్వు ప్రకటించుకోవాలా? గమనించండి ప్రియులారా, ఇలా ప్రకటించుకున్న వారు ఎక్కువైపోయారు. అందుకే చూడండి, తోడేలి అంట గొర్రెబొచ్చు కప్పుకొని ప్రజల మధ్యకు ప్రయాణం చేస్తున్నట. గమనించండి ప్రియుల, తోడేలు పట్టుకుందంటే ఎక్కడికి ఈడ్చుకుపోద్ది అంటే గృహాల్లోకి ఈడ్చుకుపోద్ది, చీకటిలోకి ఈడ్చిపోయి నేను చీలి చెండాడేస్తుంది. గమనించండి, తోడేలుకు దొరుకుతున్నావా? దేవుని ఆత్మకు లోబడుతున్నా. పౌలు గారు దేవుని ఆత్మకి ప్రతి క్షణము లోబట్టక ప్రయత్నం చేశాడంట. ప్రజలకు లోబట్టం కాదు సుమా, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పనిచేశాడని భక్తులైన వారు చరిత్ర చెప్తుంది. బైబిల్లో ఆదిలో ఆనోకు లోబడ్డాడు కాబట్టి ప్రభుతో నడిచి వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో ప్రభు మానవ శరీర సంబంధం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు రెండు. ఏలియా గారు కూడా ఆత్మకు లోబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మకు నడిచి వెళ్ళిపోయారు. అబ్రహాం గారు పరిశుద్ధాత్మకు లోబడ్డాడు కాబట్టి పని చేయగలిగాడు, వృద్ధుడైనా కానీ బిడ్డకు జన్మించాడు. యాకోబు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి దేవునితో పెరిగినాడు. అంటే చాలా మంది అనవచ్చు, మానవుడికి ఇంత శక్తి ఎక్కడొచ్చింది? దేవుడు కల్పించాడు కాబట్టి పోరాడాడు. అసలే మానవుడికి పరలోక్యమైన బలాన్ని ఇస్తే నాతో ఎంతసేపు పోరాడతాడు అని దేవుడు అనేక రకాలుగా కొట్టినా కానీ ఆత్మను రెండింతలుగా ఆనాడు ఎలీషా ఎలా కోరుకున్నాడో దానికంటే ముందుగానే యాకోబు గారు ఆత్మను రెండింతలుగా పొందాలని ఆశపడ్డారని మరి గురువులైన వారు, పెద్దలైన వారు చెప్పుటే ఆ మాట మీకు చెప్తున్నా. బైబిల్ ఎక్కడుంది అంటే రెండింతల ఆత్మలు పొందలేదు కానీ అని రాయబడలేదు కానీ ఆ గురువులైన వారు అలాగూ ప్రయత్నం చేశాడంట. ఎవరు? యాకోబు గారు. కాబట్టి యాకోబు గారు సుమారు మరి 120 పైనే బ్రతికినట్టుగా మనం చెప్తున్నారు. ప్రియులారా, చరిత్ర చెప్తుంది వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు. ఇక్కడ వారి వంశావళిను మూలమైన మాటలే బైబిల్ గ్రంథంలో రాయబడి, వారి చరిత్ర కూడా రాస్తే ఇంత పెద్ద పుస్తకం అయిపోను. కాబట్టి చాలా మంది నిపుణులైన వారు దీంట్లో విలువైన గ్రంథాలు తీసి ప్రింట్ చేయడం ఒక పుస్తకంగా తయారు చేయబడింది. దేవుడు రాకడ ఆలస్యమైతే మరి పుస్తకానికి మరో కొన్ని పుస్తకాలు కూడా మరి చేర్చబడతాయేమో తెలియదు కానీ ఇక్కడైతే మనం గమనించాలి. ప్రియులరా, అంటే ప్రకటన గ్రంథము తర్వాత ముందుకు జరగవచ్చు కొన్ని పుస్తకాలు. ప్రకటన గ్రంథం తర్వాత గ్రంథము లేదు, కానీ దేవుడు జీవ గ్రంథమును మాత్రమే తెరుస్తాడని ఆ గ్రంథంలో రాయబడింది. కొల జీవ గ్రంథం భూలోకానికి తెస్తాడేమో దేవుడు మనం గమనించాలి. కానీ ఈ రోజు గమనించండి, అపోస్తుడైన పౌలు ఆత్మకు లోబడి పనిచేశాడు. ఈ లోకంలో తల్లిలారా, తండ్రులారా, కుమార్తెలారా, యవనస్తులారా, యవన కుమారులారా, మీరు దేనికి లోబడి జీవిస్తున్నారు? లోక సంబంధమైన పనులుక, లోక సంబంధమైన బ్రతుకుక, దేవుని ఆత్మ సంబంధమైన లోకములో, దేవుని ఆత్మ సంబంధమైన ఈ లోకంలో నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిన వారు రాజువే, గొప్పవాడిగా ఉంటాడు, ఎంచుకుంటాడు దేవుడు నేను. ఎందుకంటే పరిశుద్ధాత్మను కాపాడుకోలేని నీ ప్రాణం యొక్క ఆదుర్త, నీ ప్రాణం యొక్క తొందరపాటు దేవుడు గమనించి ఏం చేస్తాడంటే నిన్ను, నీలో నా క్రియలను సరిచేయటకు దేవుడు సిద్ధపడతాడు. అటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించి
ఆయన మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా మాకు బలమును శక్తిని కలగజేసి, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు దయ చూపించి, మేలైన దీవెన, నీ ఆలోచన క్రియలు మాకు అనుగ్రహించి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా తోడుగా ఉంచి ఆదరించమని, విన్న మాటలు ప్రతి వారు పౌలు గారు ఏ రకంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆ కుమారుడు యవనస్తుని కౌగిలించడం, అతను లేచి నిలబడి మరి దేవుని పరిచర్య సాక్షిగా నిలబడ్డాడని బైబిల్ చరిత్ర చెప్తుంది ప్రభువా. కనుక ఈనాడు నేను నా తలంపులు, నా ఆలోచన పరిశుద్ధాత్మకు లోబడి జీవించున్నాడు. నేను చేసే ప్రతి పని సాక్ష్యంగా రాబోయే తరముకు మేలుకరముగా, దీవెనకరముగా అనుగ్రహించి నడిపించమని ఈనాడు ప్రభు ఈ సాయంకాల పూట మాకంటే గొప్పవారు, మాకంటే ధనవంతులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే బలవంతులు, మాకంటే విద్య కలిగిన వారు, మాకంటే అందచందాలు కలిగి ఎందరో మా కళ్ళ ముందు మరుగైపోతూనే ఉన్నారు. అయినా మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే మా ప్రార్థన, మా విజ్ఞాపన ఈ భూమి ప్రజలకు, ఈ భూమికి ఎంత ఉపకారమో, నీ రాజ్యముకు అనేక ఆత్మలకు ఎంత మేలుకరముగా ఉన్నదో తెలియదు. కాబట్టి అటువంటి కృపనిచ్చి బలపరిచి నడిపించినందుకు వందనాలు. వింటున్న వీరందరిని బట్టి నీకు వందనాలు. నా దేశ పెద్దలు, నా దేశ నాయకులు, మా మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ వాహనాలు చూస్తే ప్రభా రోజు రోజుకి ఏదో యాక్సిడెంట్. ఇప్పుడే మీడియా చెప్తున్న వార్తల్లో వింటున్నాం ప్రభా. బయటికి వెళ్ళిన వాడు తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి, వస్తాడా లేదో అని డౌట్గా బ్రతుకుతున్నాం ప్రభా. వేగమైన ప్రయాణంలో, వేగమైన ఆలోచనలు, వేగమైన తలంపులు, వేగమైన క్రియలు కలిగి ఎప్పుడు ఎలా చనిపోతున్నారో తెలియదు. గమ్యానికి చేరిపోతే మా పనులు మనం చేసుకుందామని నేను ఫోన్ చేసి వస్తానని 10 నిమిషాలు అంటాడు. కానీ ప్రభా ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. క్రైస్తవుల మీద దాడి, నిన్ను ప్రార్థించే వారి మీద దాడి, నిన్ను స్తుతించే వారి మీద మారణ ప్రాణాలు కూడా తీయటకు వెనకాట్లు. ఏమి జరుగుతుంది ఇక్కడ? దేవా, ప్రజలేనా ఆత్మకు లోబడి ఉండాలా, లేదా నీవే ఈ భూమి మీద ఏదో చేయబోతున్నావా కనపరిచి ఆనాడు ప్రభా ఇదిగో తండ్రి, సొదొమ పట్టణ ప్రజల వలె మేము ఉండకుండా ప్రభా నిలువే పట్టణ ప్రజల వలె క్షమాపణ కోరుకునే మనసును మాకు దయచేవా. ఈ నిలువే ప్రజలు ప్రభా నీ దాసుడి చేత కౌరు పెట్టినప్పుడు విన్నారు, ఎవరు అనుకున్నా, కానీ తర్వాత గద్దించుకున్నారు. రాజు సహితము బ్రతిమాలుకున్నాడు. నోరు లేని జీవరాశులు సహితం ప్రాధేయపడ్డాయి. ఈరోజు మేము కూడా అటువంటి పరిస్థితి కలిగి నీ పాదములు ఎదుట నాయకులే కాదు, రాజులే కాదు, మంత్రులే కాదు, ప్రధానమంత్రులు సహా నీ పాదముల దగ్గర ప్రాధాయపడే రోజులు దగ్గర పడుతున్నాయి తండ్రి. కులము లేదు, మతం లేదు, జాతి లేదు, అందరూ సమానమని ప్రాధేయపడి ప్రభువా ఎన్ని రకాలుగా నిన్ను కొలవాలో, ఎన్ని రకాలుగా కొనియాడాలో, ఎన్ని రకాలుగా స్తుతించాలో అన్ని రకాల మరి అవకాశం, సమయము ఈనాడు దేశ ప్రజలకు, నా ప్రజలకు, నా దేశ ప్రజలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు అందరకు అనుగ్రహించి నడిపించమని ఈ మాటలు వినిచిన వారందరికీ నీ ఆత్మ నడిపము. దయచేసి నశించిపోకుండా రక్షించబడటకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రభువైన క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడైన మాకు దయచి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ఏసరత్వమే జయం అపాదికలం, ప్రవేశరత్వమే జయం అపాదికలం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికలంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయము తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.